హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిజాతాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి హెల్తీ రెసిపీ అంటున్నారు, బిర్యానీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, బిర్యానీ కూడా హెల్తీగా చేసేసుకోవచ్చండి. ఒక్క చుక్క నూనె లేకుండా, ఒక చుక్క నెయ్యి కూడా లేకుండా మన చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామా? ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో చేసి పెట్టానండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకైతే సూపర్ ఫుడ్ అండి. చక్కగా తింటూ బరువు తగ్గిపోవచ్చు. మనం ప్రోటీన్ తీసుకుంటూ షుగర్, సాల్ట్, ఆయిల్ అవాయిడ్ చేసామంటే మనం సగం బరువు తగ్గిపోతామండి. ఈ రోజుల్లో కొంచెం మనకి వెయిట్ అనేది త్వరగా పెరిగిపోతున్నారు, చిన్న పెద్ద లేకుండా అందరూ మనకి ఎక్కువగా వెయిట్ అనేది పెరిగిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే బీపీ, షుగర్లు, థైరాయిడ్ ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మనకి మెయిన్గా వచ్చేది సాల్ట్, షుగరు అలాగే ఆయిల్ వల్ల. కాబట్టి మనం ఈ మూడింటిని మనం దూరం పెట్టేసుకొని ఇలా ఆయిల్లెస్ కర్రీస్ కానీ, ఆయిల్లెస్ బిర్యానీలు ఇలా చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే మనమే చేసుకొని తినొచ్చు కదండి. అలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. నేను ఇంకా మరెన్నో వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. తప్పకుండా మీరు ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూసి ట్రై చేసి మీరు కూడా ఇంట్లో చేసుకుని హెల్తీగా తినండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకైతే ఇది సూపర్ రెసిపీ అండి. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఇలా చక్కగా చేసుకొని ప్లేట్ ఫుల్గా తినేయచ్చు అనమాట. మీరు ఒక ప్లేట్ ఫుల్గా తిన్నా కూడా మీరు కొంచెం కూడా వెయిట్ పెరగరండి. బరువు పెరిగిపోతామనే టెన్షన్ కూడా అవసరం లేదు. ఇలా ప్లేట్ ఫుల్గా తినేయచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ యూస్ చేయలేదు, అలాగే నెయ్యి కూడా యూస్ చేయలేదు. చక్కగా మనం ప్రోటీన్ యూస్ చేసుకొని చక్కగా ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా తినేయండి. తిని చక్కగా బరువు తగ్గిపోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.